ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్. ఇవాళ మేము ఆ రోజు ఒక వీడియో పెట్టాను కదా. ఇప్పుడు మేము కొడైకెనాల్ నుంచి ఊటీ వెళ్తున్నాము. ఇక్కడ దారిలో 15 హెయిర్ పిన్స్ ఉన్నాయన్నమాట. హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమంటే నాకు నిద్ర వచ్చేసింది అనమాట. మా అందరికీ లేచి చూసేటప్పటికి ఊటీలో మంచు ఏంటో షార్ట్స్ పేలినట్టు పైకి వస్తుంది అనమాట ఒకేసారి. ఇక్కడైతే చూడండి, ఇంకా నేను ఎక్కువ మాట్లాడను, ఇంకా మీరే చూడండి. మొత్తం వ్యూ అయితే మటుకి చాలా బాగుందన్నమాట. అది ఎట్లా అంటే మనకి పైన అక్కడక్కడ అట్లాగా జస్ట్ మేఘాలు అక్కడ ఆగిపోయినట్టుంది. సో ఆ వ్యూ అంతా కూడా తీసుకున్నాము. మీరు కూడా చూడండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తూ చూడండి. ఇప్పుడు మేము స్టార్టింగ్ రిసార్ట్కి వెళ్ళక ముందే ఈ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ మేము వెళ్ళే టయానికల్లా అసలు పెద్ద వర్షం పడిపోతుంది. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే చాలా వాటర్ వచ్చేసినాయి. ఇక్కడ వర్షం పడుతుంటే నేను మా చెల్లి ఫౌంటైన్ అనుకుంటా కాళ్ళు పెట్టి ఆడుకుంటున్నాము. ఇదిగోండి చూడండి. నేనైతే ఇక్కడ బాగా తడుస్తున్నాను అన్నమాట. కాసేపు గ్లాస్ హౌస్కి వెళ్ళాను, అక్కడ కాసేపు ఉన్నామన్నమాట, ఎందుకంటే బాగా వర్షం పడిపోతుంది. ఇదిగోండి ఇదే గ్లాస్ హౌస్. ఇదిగోండి ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్లవర్స్ ఉంటే మా నాన్న ఆగిద్దా మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయింది బారుగా. ఇక్కడైతే టేప్ గ్రాస్ లాంటివి కూడా పెట్టారు. మా మమ్మీకి ఇక్కడ ఫేవరెట్ టీ ఉన్నాయన్నమాట, అందుకని చూసుకుంటుంది. మా మమ్మీ ఫేవరెట్ ఫ్లవర్స్ ఏంటో చెప్పనా? క్యాక్టసెస్. ఇదిగోండి ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇవి ఉన్నాయని చెప్పినా కూడా మా నాని వినకుండా చూసుకుందనమాట మొత్తం. ఇదిగోండి మా మమ్మీకి ఇష్టమని బాగున్నాయి అనుకుంటా వెళ్తుంది. తర్వాత బయటకు వచ్చేసాము. ఇది క్యాక్టస్ గార్డెన్. ఇదిగోండి ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఈ గార్డెన్ అంతా కూడా మినియేచర్ గార్డెన్ టైప్లో మొత్తం చిన్నగా అన్ని పాట్స్ మెయింటైన్ చేస్తా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మేము చాలాసేపు కూర్చొని వర్షం పడుతుంది అయినా కూడా ఆగకుండా మేము వీడియోస్ అవన్నీ తీసుకుంటూ నుంచున్నాం అక్కడే. యాక్చువల్గా ఏమైందంటే అక్కడ వర్షం ఎలా అంటే బాగా ఒక్కసారి స్పీడ్గా పడుతుంది, లేకపోతే లైట్గా అట్లా ఆగుతుంది అనమాట. సో ఆగినప్పుడు గబగబా ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ చూసుకుంటా ఉన్నాం. ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేదన్నమాట, ఎక్కువ తడిచిపోతున్నాంలే అని చెప్పి మళ్ళీ ఇక రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్కి వచ్చిన తర్వాత ఇదంతా రిసార్ట్ వ్యూ అండి, మౌంటైన్ ట్రైల్స్ రిసార్ట్. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను అందరికీ, చాలా బాగుంది. ఈ రిసార్ట్ అయితే మనకి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, కాకపోతే డౌన్లో ఉంటుంది. 360 degrees వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ రిసార్ట్కి వచ్చేసి మన స్టెప్స్ దిగుతూ కిందకు వచ్చినట్టు వస్తే మొత్తం 8 rooms ఉన్నాయి పైన కింద. మేము కింద 3 rooms తీసుకున్నాము. ఇంకా డౌన్కి వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది పక్కన. యాక్చువల్లీ మేము స్విమ్మింగ్ పూల్ చూసి తీసుకున్నాం అనమాట ఆ రోజు, కాకపోతే వెదర్ అంతా సహకరించలేదు కాబట్టి మేము దిగలేదు. ఇక ఈ స్వింగ్స్ పెట్టారన్నమాట, 2 types ఆఫ్ స్వింగ్స్ పెట్టారు, అంటే సెల్ఫీ పాయింట్ లాగా అలా పెట్టారు. చుట్టూతో వ్యూ చాలా బాగుండేసరికి మేము బాగా ఎంజాయ్ చేసాం. ముందు వ్యూ కోసం అసలు రిసార్ట్లోంచి బయటికి కూడా వెళ్ళలేదు నెక్స్ట్ డే మార్నింగ్.
ఎందుకంటే ఫుల్గా ఆ రోజు మొత్తం వర్షం చూపిస్తుంది. సో మేము ఇంకా వర్షంలో బయటికి వెళ్ళి ఏం చూడటానికి కూడా అన్ని వ్యూ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. దొడ్డబెట్ట వ్యూ పాయింట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూడలేక ఇక టైం లేదులే అని చెప్పి ఇక్కడే ఆల్మోస్ట్ స్టే చేసి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ చెప్పిందే ఉంది, ఫొటోస్ దిగుతాం కదా జనరల్గా. ఇంకా మనం ఎక్కడికైనా రిసార్ట్ ఈ వ్యూ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఫొటోస్ కోసమే వెళ్తాము. సో అక్కడంతే ఇంకా అందరూ గుర్తుగా ఉంటాయని చెప్పి ఫొటోస్ అవన్నీ దిగామన్నమాట. ఇక్కడ మా నాని ఇక్కడ బాగా కూల్ వెదర్ ఉన్నా కూడా మా మమ్మీ, మా పిన్ని, మా నాని అసలు ఊరుకోలేదన్నమాట. ఫోటోలే దిగుతాననుకుంటా దిగేసారు పొద్దున్నే లేచి. ఇక్కడ మా చెల్లి అయితే గొడుగులు ఇట్లా పైకి లేపిందనమాట, ఎరక్కొట్టేసింది గొడుగుని. ఇక్కడ మా నాని తాత ఫొటోస్ దిగారు కాసేపు. ఇక్కడైతే మా చెల్లి బాగా చలేసేసింది, అందుకని ఏడ్చిందనమాట. ఇక్కడ మా మమ్మీ మా చెల్లి దిగుతున్నారనమాట ఫోజులు పెట్టుకుంటా. ఇదిగోండి చూడండి, ఇక్కడ మేము లాస్ట్లో ఇక్కడ మేము ఇంకా వెళ్ళిపోతున్నాం కదా మౌంటైన్ ట్రైల్స్ నుంచి. ఇంకా అందరం కలిసి ఒక ఫోటో దిగేసాం. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. అక్కడి నుంచి అయితే మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇక్కడ ఇదే అనమాట టీ ఫ్యాక్టరీ. లోపలికి వెళ్తాంలోనే ఇది పెట్టారనమాట ఫస్ట్ స్టార్టింగ్. ఇదిగోండి నెక్స్ట్ ఇది వచ్చింది కదా చెప్తున్నాను. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట లోపల మాకు. ఫస్ట్ అక్కడ స్టార్టింగే ఒక బోర్డు పెట్టారు, ఆ బోర్డు మీద మొత్తం టీ ప్రాసెస్ ఎలా చేస్తారని చెప్పి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. వాళ్ళు మైక్తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా అదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది మేమేం వినలేదు, ఎందుకంటే కింద ఆ ప్రాసెస్ చూస్తూ జనరల్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అదంతా ఏం వినకుండా, అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, సో ఆ ప్రాసెస్ చూసుకుంటా వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు, కొత్తగా ఉంది కదా. ఇదైతే చాలా గ్రైండ్ మిషన్ లాగా ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ ఆకులు తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రైండ్ మిషన్లో పోస్తుంది అనమాట. ఇందాక మిషన్ వచ్చింది కదా, ఇదిగోండి అదంతా గ్రైండ్ అయిపోయి కింద పడిపోతుంది. దానిలోకి పడిపోయిన తర్వాత ఇట్లా బెడ్స్ మీద వేస్తారనమాట. అది గ్రైండ్ అయిపోయి బెడ్స్ మీద పడిపోతుంది. కొంచెం ఇక్కడికి వెళ్ళాక కొంచెం స్మూత్గా తయారయ్యి వెట్గా ఉన్నదల్లా డ్రై అవుతా మెల్లగా బెడ్స్ మీద అంతా కూడా రోల్ అవుతా వస్తూ ఉందన్నమాట. వెట్గా ఉన్నదంతా మొత్తం డ్రై అయ్యేదాకా రోలర్స్ మీదే వెళ్తూ ఉంది. వీళ్ళు పైనుంచి పిల్లలు చూసుకుంటా వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు అనమాట. రేహాన్షికి నందన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నందనకు అర్థమైందంట, రేహాన్షికి అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. ఇక ఆ బెడ్స్ మీద అలా రోల్ అవుతూ వచ్చే కొందే ఆ వెట్నెస్ అంతా పోయి కొంచెం నెమ్మదిగా డ్రై అవుతూ వస్తుంది అనమాట. ఆ సిలిండర్లో ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయినవి అన్నీ కూడా బయటకు వచ్చి తర్వాత గ్రేడింగ్ జరుగుతుంది అనమాట. ఆ గ్రేడింగ్ మిషన్ కూడా, అంటే మేము వెళ్ళిన రోజు గ్రేడింగ్ మిషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
మేము పొద్దున్నే వెళ్ళాం కదా. సో అక్కడ ఈ ప్రాసెస్ అంతా అదిగోండి చూసారా, ఆ బెడ్ మీద అదంతా కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఆ డ్రై అయిపోయింది గ్రాన్యూల్స్ సపరేట్ చేసి దాని నుంచి తర్వాత ప్యాకింగ్ చేస్తారంట. ఇదిగోండి ఇక్కడైతే నాకు భలే ఇక్కడ ఇదే అనమాట ప్యాకింగ్. ఇందాక చెప్పాను కదా ప్యాకింగ్ అని. ఇదిగోండి ఇక్కడ ప్యాకింగ్. ఇక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు కిందకి. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ప్యాకింగ్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కూడా కిందకి వచ్చేసారు. ఇక్కడ అయితే కింద టీకి శాంపిల్ ఇస్తున్నారనమాట. మా మమ్మీ అను మా తాతయ్య టీ లవర్స్, మా డాడీ అను మా నాని కాఫీ లవర్స్. ఇక శాంపిల్ టీ ఇచ్చారనమాట, కార్డమమ్ టీ. బాగా నచ్చింది బాగా. మా పిన్ అయితే ఇంట్లో టీ తాగమంటే తాగదు కానీ బయట ఇక్కడ ఫ్రీ అనగానే తాగుతుంది. అక్కడి నుంచి ఆ శాంపిల్స్ మనము నచ్చితే ఆ శాంపిల్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ టీ అదంతా తీసుకున్న తర్వాత బయట వచ్చేసి వాళ్ళు డిస్ప్లే కౌంటర్స్ పెట్టారనమాట. ఎట్లా అంటే జింజర్ కావాలంటే జింజర్, కార్డమమ్ అలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మేమేం చేసామంటే ఒకటి చిన్న చిన్న ప్యాక్స్ వచ్చి ఒక 4 ఫ్లేవర్స్ తీసుకున్నాము. కార్డమమ్ అండ్ జింజర్ అయితే కొంచెం పెద్ద ప్యాక్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఏంటంటే అక్కడ తీసుకునే దగ్గర ఒక కౌంటర్, మళ్ళీ మనకు పక్కన ఇచ్చేది ఇంకో కౌంటర్లో ఇస్తున్నారు అనమాట. ఇచ్చేది ఇంకో కౌంటర్లో ఇస్తున్నారు. ఇక్కడైతే మన మోకాల నొప్పులకి, హెడ్ ఏక్కి ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మా సుజ్జి పిన్ని నవ్వుతుంది అనమాట నన్ను చూసి. నేనే వీడియో తీస్తున్నాను అందుకని నవ్వుతున్నారు వీళ్ళు బాగా జోక్గా తీసుకుంటున్నారు నన్ను. ఇదిగోండి ఇక్కడే అనమాట అమ్మేది. హెడ్ ఏక్ రోలాన్, ఇంకా మోకాల నొప్పుల రోలాన్ అమ్ముతున్నారు. అవి తీసుకొని పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పటికో శాంపిల్ ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుతానే ఇదిగోండి చూడండి ఇక్కడ ఈ గ్రైండ్ చేస్తున్నారు అనమాట చాక్లెట్ని. అదిగోండి చెప్తున్నాను. ఇక్కడైతే మేము చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయని గోల్ చేసి కొనిపించుకున్నాం మా డాడీతో. మేమైతే వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్స్ తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్ రేహాన్షి తినకూడదు అనమాట, అందుకని చెప్పి మేము ఎక్కువ చాక్లెట్స్ ప్రిఫర్ చేయము. అందరు మా మమ్మీ ఏమో వద్దంటుంది, నేనేమో కావాలంటున్నాం, మా డాడీ ఏమో వద్దు అంటున్నారు. ఇంక ఎలాగోలా కొంచెం శాంపిల్స్ తీసుకున్నాం. కిందకి ఇలా మెట్లు దిగి కిందకి రాగానే కింద ఉలెన్ క్లాత్స్ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడైతే నాకు అన్నీ ఉన్నాయన్నమాట, కానీ మా మమ్మీ వాళ్ళు బ్రాండెడ్ బ్యాగ్సే కొంటారు అందుకని తీసుకోలేదన్నమాట. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ ఇంకా బాగుందన్నమాట. ఫస్ట్ అప్పుడుదా మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది కదా, బయటకు వచ్చాక వర్షం తగ్గి మొత్తం ఆ మేఘాలంతా అటు వెళ్తూ ఉన్నట్టు చాలా బాగుందన్నమాట. అందరు ఇక్కడ సెల్ఫీ పాయింట్ దిగుతున్నారు. సో మేము కూడా ఆ ముందు అసలు ఆ కూల్ వెదర్కి ఎక్కువసేపు నుంచోలేకపోయాం బయట. ఇక వచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. బెంగళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో కూడా ఫుల్ వర్షము. వెళ్ళేటప్పుడు దారిలో మాకు ఇవి కనిపించినాయి అనమాట, అందుకని జూమ్ చేసాం క్యారెట్స్. ఈ క్యారెట్స్ మేము తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే ఎక్కడ మాకు టైం లేదనమాట. అసలు ఊటీ వెళ్ళగానే క్యారెట్స్ తీసుకోవాలనుకున్నాము, తీసుకోలేకపోయాము. ఆ వ్యూస్ మేము ఎక్కేది ఒక పాయింట్ అయితే దిగేటప్పుడు ఇంకొక రూట్లో వచ్చాం అనమాట. ఈ రూట్ కూడా చాలా బాగుంది. మా మమ్మీ అయితే ఎన్ని వీడియోస్ తీసుకుందా, అసలు వాటర్ ప్రూఫ్ అనుకుంటా కొత్త ఫోన్లో వీడియో తీసేసుకుంది అనమాట. ఇక్కడైతే వ్యూస్ చాలా బాగున్నాయి. నిజంగానే వ్యూ చాలా బాగుంది, నేను కూడా చూశాను. నేనైతే నిద్రపోయాను అనమాట. మా డాడీ వాళ్ళందరూ చూస్తున్నారు మొత్తం. ఇక్కడంతా టీ గార్డెన్స్ కదా మొత్తం, అదంతా కూడా వ్యూ చాలా బాగుంది చూడటానికి. ఈ మొత్తం దిగేటప్పుడు అంతా కూడా ఎట్లా అంటే మన స్లోప్ లాగా ఉండేటప్పటికి ఎదురుగా అవన్నీ వస్తుంటే కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ కాకపోతే నేనేం చేశాను, వీడియోస్ కోసమని ఫ్రంట్ సీట్లో కూర్చుంటే కొంచెం అనేది నాకు టెన్షన్ వచ్చింది అనమాట. సైడ్ ఆ లోయ పక్కన ఎదురుగా ఇట్లా వెహికల్స్ వస్తా కొంచెం టెన్షన్గా అనిపించింది, కానీ బాగుంది వ్యూ అంతా. అక్కడి నుంచి మేము ఇప్పుడు మైసూర్ వెళ్ళే దారిలో మనకి స్టార్టింగ్ వచ్చేసి యానిమల్ రిజర్వ్ వస్తుంది అనమాట. సో యానిమల్ రిజర్వ్లోకి ఎంటర్ అటు ఆ దారి గుండా వెళ్ళాం అనమాట. వెళ్ళేటప్పుడు మొత్తం మనకి ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా కనిపించినాయి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం అన్నమాట, అటే ఎంటర్ అవుతున్నాము. స్టార్టింగే ఒక ఎలిఫెంట్ కనిపించింది అనమాట మాకు. అందుకని బాగున్నాయని కొంచెం కార్ స్లో చేసి చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే పికాక్ ఉంది, ఇక్కడైతే కొంచెం దూరంలో పికాక్ కనిపించింది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఎలిఫెంట్తో రోడ్డు క్లీన్ చేపిస్తున్నారనమాట. చెట్లు పడిపోయాయి కదా, అవి క్లీన్ చేపిస్తున్నారు ఎలిఫెంట్తో.
ఇంకొంచెం ముందుకెళ్ళాక జింకలు ఎక్కువ ఉన్నాయి అనమాట. జింకలు వచ్చేసి బాగా ఎక్కువ కనిపించినాయి మాకు. ఆ దారి పొడుగుతో ఎక్కువ జింకలే ఉన్నాయి. ఫస్ట్ తమిళనాడు ఎంటర్ అయ్యింది, తర్వాత కర్ణాటక స్టేట్ వాళ్ళది ఎంటర్ అవుతుంది అనమాట ఆ ఫారెస్ట్ రూట్. సో ఆ రెండు పక్కల మ్యాక్సిమం కనిపించినాయి, ఎక్కువ జింకలే కనిపించినాయి. ఈ నెమళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. నెమళ్ళు కాకపోతే స్టార్టింగ్ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం రోడ్డు పక్కకు వచ్చినాయి అనమాట. అవి తీసుకున్నాము. మధ్యలో కొంచెం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు మనము కర్ణాటక సైడ్ ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ టైగర్ రిజర్వ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ టైగర్స్ ఉంటాయి అనుకున్నాను నేను. అక్కడ దారిలో ఇక్కడ సన్ఫ్లవర్ గార్డెన్ ఉందన్నమాట. అది చూసి మేము చాలా పిక్స్ దిగాము ఇక్కడ. ఇదిగోండి చూడండి ఎన్ని పిక్స్ దిగాము. ఈ మధ్యలో బెంగళూరు వెళ్ళే దారిలో ఉన్నాయి అనమాట ఇవన్నీ. మనకు మైసూర్లో ఇక్కడ గుడి ఉందన్నమాట, ఓల్డ్ ఫేమస్ అనమాట ఇది. యాక్చువల్లీ ఎప్పుడు పురాతన కాలమైన గుడి అంట, ఇది ఇక్కడ మేము చూసుకుంటా వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయాము. ఈ శివాలయం టెంపుల్ నాకు చాలా నచ్చింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా